దొంగ నోట్లపై పోలీసులు ఫోకస్ పెట్టారు. దొంగ నోట్లను చిలామణి చేస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. సుమారు 4,50,000 రూపాయల విలువ కలిగిన దొంగ నోట్లని స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. సస్పెక్టెడ్ వీళ్ళిద్దరిని కూడా పోలీసు వారు అదుపులో తీసుకుని వారి వద్ద నుండి 500 రూపాయలు డినామినేషన్ కలిగిన 9 కట్టలు 9 బండిల్స్ మొత్తం 4,50,000 రూపాయలు స్వాధీనం చేసుకుంటూ పోయింది. వీళ్ళని విచారిస్తే ఎక్కడి నుంచి తీసుకొచ్చారనే దీని గురించి అడిగితే రాజాని అనంతపురం దగ్గర నుంచి ఈ మంగారావు తీసుకొచ్చినట్టు, ఇతనికి గతంలో బెంగళూరు జైల్లో ఈ మంగారావు జైల్లో ఉన్నప్పుడు ఈ రాజా అనంతపురం అతను పరిచయం అయ్యి వీళ్ళిద్దరూ బయటకు వచ్చిన తర్వాత ఇతను ఈ మంగారావు ఫైనాన్షియల్గా నేను ట్రబుల్లో ఉన్నానని చెప్తే దాని మీద ఇతను ఈ దొంగ నోట్లు ఇచ్చినట్లు ఇప్పటికి 3 టైమ్స్ ఆల్రెడీ 2 టైమ్స్ తీసుకుని వచ్చాడు. తీసుకుని వచ్చి వీళ్ళకి A3కి A2కి ఇవ్వడం జరిగింది.